నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు, కాల్పుల మోత అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది కాశ్మీర్ సరిహద్దు మాత్రమే. కానీ ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా శత్రుదేశం పాకిస్తాన్ సంపూర్ణంగా మోకరిల్లేలా చేయగల అత్యంత శక్తివంతమైన వ్యూహాత్మక ఆయుధం ఒకటి భారత్ చేతిలో ఉంది. ఆ ఆయుధం ఏంటో, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఆ ఆయుధమే సింధు నది జలాల ఒప్పందం. పాకిస్తాన్ దేశ మనుగడ, ఆ దేశ వ్యవసాయం, దాదాపు 80% జనాభాకు తాగునీరు పూర్తిగా ఈ సింధు నది జలాలపై ఆధారపడి ఉంది. మరోలా చెప్పాలంటే పాకిస్తాన్ ప్రాణాధారం ఇప్పుడు సంపూర్ణంగా భారతదేశం చేతుల్లోనే ఉంది. అసలు ఈ సింధు నదీ జలాల ఒప్పందం నేపథ్యం ఏమిటో ఓసారి చూద్దాం. 1947లో దేశ విభజన జరిగిన కొత్తలో ఇరు దేశాల మధ్య నీటి పంపిణీపై తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960 సెప్టెంబర్ 19న కరాచీలో చారిత్రాత్మక సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం మొత్తం 6 నదులను 2 భాగాలుగా విభజించారు. తూర్పు వైపున ఉన్న రావిబియా, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తిగా హక్కులు కల్పించగా, పశ్చిమ వైపున ప్రవహించే సింధు, జీలం, చినాబ్ నదులను పాకిస్తాన్కు కేటాయించారు. అయితే ఈ పశ్చిమ నదుల నుండి కూడా విద్యుత్ ఉత్పత్తి, పరిమిత వ్యవసాయ అవసరాల కోసం నీటిని వాడుకునే హక్కును భారత్ దక్కించుకుంది. అయితే ఈ ఒప్పందంలో భారత్ గతంలో కొన్ని చారిత్రాత్మక తప్పిదాలకు పాల్పడిందనే విమర్శలు అయితే ఉన్నాయి. నాటి ప్రధాని నెహ్రూ శాంతియుత సంబంధాల కోసం ఏకంగా 80% నీటి వాటాను పాకిస్తాన్కు వదిలేసి భారత్కు కేవలం 20% నీటిని మాత్రమే పరిమితం చేశారు. అంతటి ఉదారతను ప్రదర్శించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు. ఒప్పందం జరిగిన 5 ఏళ్లకే, అంటే 1965లో భారత్పై యుద్ధానికి తెగబడింది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, మనకు దక్కిన ఆ 20% నీటిని కూడా గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు సరిగ్గా వినియోగించుకోలేకపోయాయి. సరైన డ్యాములు, మౌలిక వసతులు నిర్మించకపోవడంతో మన వాటాకు చెందిన లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా పాకిస్తాన్కు చేరుకుంది. ఆ నీటితోనే పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రాంతాలు సుసంపన్నం అయ్యాయి. ఈ నీటిని అడ్డుకుని పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా చెక్ పెట్టవచ్చనే ఆలోచన అప్పటి పాలకులు చేయలేకపోయారు. కానీ 2016 తర్వాత సరిహద్దులో సీన్ పూర్తిగా మారిపోయింది. ఉరీ బేస్ క్యాంప్పై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో మన జవాన్లు అమరులైన తర్వాత నయా భారత్ తన మెతక వైఖరిని వీడింది. ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత కఠినమైన ప్రకటన చేస్తూ రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు అని పాకిస్తాన్కు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. దశాబ్దాలుగా పాక్ పట్ల ప్రదర్శిస్తున్న ఉదారతకు స్వస్తి పలికి సింధు జలాలను ఒక వ్యూహాత్మక ఆయుధంగా మార్చారు. ఇప్పటికే అప్పుల ఊబిలో, ద్రవ్యోల్బణంలో కూరుకుపోయి ఉగ్రవాద ముఠాలతో కుదేలైన పాకిస్తాన్కు భారత్ ప్రధాని ఇచ్చిన ఈ ప్రకటన కోలుకోలేని దెబ్బగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో వేగంగా ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోంది. మన వాటాకు సంబంధించిన ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్కు వెళ్లకుండా కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే షాపూర్ కంది డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసి రావి నది నీటిని పూర్తిగా భారత్ వైపు మళ్లించారు. దీంతోపాటు ఉజ్ ప్రాజెక్ట్, రావి బియాస్ లింక్ ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ కేటాయించిన పశ్చిమ నదులపై కూడా ఒప్పంద నిబంధనలకు లోబడి భారత్ భారీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. జీలన్ నదిపై కిషన్ గంగా ప్రాజెక్టు, చినాబ్ నదిపై రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే భారత్ ఈ పనులు చేస్తుండడంతో పాకిస్తాన్ భయంతో ప్రపంచ బ్యాంక్ మెట్లెక్కినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పనులను పూర్తి చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే 2023లో తిరిగి 2024 ఆగస్టులో భారత్ పాకిస్తాన్కు అధికారిక నోటీసులు కూడా పంపింది. 1960 నాటి ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని పూర్తిగా సవరించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ భౌగోళిక పరిస్థితిని గమనిస్తే అక్కడ సరైన వర్షపాతం ఉండదు. ఆ దేశ మనుగడ మొత్తం ఈ సింధు నదిపై ఆధారపడే ఉంది. ఎప్పుడైతే భారత్ పశ్చిమ నదులపై డ్యాములు నిర్మించి నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తుందో అప్పుడు పాకిస్తాన్ వ్యవసాయ రంగం కుప్పకూలడం ఖాయం. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు లేని దుస్థితి ఆ దేశానికి ఏర్పడుతుంది. ఆధునిక భారత్ ఇప్పుడు ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా శత్రువును అదుపులోకి తెచ్చే ఆర్థిక వ్యూహాత్మక యుద్ధాన్ని ప్రకటించింది. గత ప్రభుత్వాల వైఫల్యాలను సరిదిద్దుతూ దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ జలవ్యూహం ప్రస్తుతం పాకిస్తాన్ పాలకులకు నిద్ర లేకుండా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.